లడ్డు, నేను ఈరోజు దీనిలో ఒక పోటీ పెడతా, నువ్వు ఇలా గెలుస్తావా? గెలుస్తా. ఏమేమో చెప్పు ఫస్ట్. మనం గట్టిగా బలంగా చాలా బలంగా ఉండాలి. ఆడతావా? పోటీ పెడతా. ఆడతాను. సరేరా, నీకు ఈరోజు సత్తా ఉందా నీ దగ్గర? నువ్వు నాతో ఆడతావా? ఆడతాను. సత్తా మన దగ్గరికి ఇప్పుడు తెలియదు, గేమ్లో తెలుస్తుంది. సరేదా, పోటీ పెడతాం. బలంగా ఉండాలి అసలు. చూసుకున్నా. చేయి వెనకాల చేయట్లేదు. ఏం రౌండ్కిస్తున్నా? చెయ్యి వేరే పెడతాం. చేయి ఎందుకు లేపుతున్నావు? మళ్ళీ నువ్వు ఎందుకు చేయి ఇట్లా అంటున్నావు? అది కాదు, అట్లా ఇంకొచ్చు. నా చేయి జాడుతుంది, అందుకే నేను అట్లా ఉంటాను. అర్థమైందా? సరిగ్గా మిడిల్లో పెట్టట్లేదు కొన్నాళ్ళు. నువ్వు ఎందుకు అట్లా చేయాలనిపిస్తున్నావు? ఏమనిపిస్తుంది? చేయి వెనకాల పెట్టుకో. లేట్ అయితే ఎందుకు అట్లుకుంటున్నావు? జోనా సీరియస్ గేమ్ అన్నావు కదా, ఎందుకు కామెడీ చేస్తున్నావు నువ్వు? నేను ఎప్పుడు చేస్తాను? నువ్వంతా జారుతుంది అని అంటున్నావు. సీరియస్ గేమ్ అన్నప్పుడు జారినా కూడా ఓటమి వైపు వెళ్ళాలి. నువ్వు చెయ్యెందుకు అట్లా ఇట్లా అందుకుంటున్నావు? అట్లా చెయ్యొద్దు. గిచ్చుతున్నందుకు ఏడ గిచ్చిన? ఇదేంది మమ్మీ ఫింగర్? ఎందుకు గడికొక్కసారి లేపుతున్నావు? సీరియస్ జారుతుంది. జారితే ఈ చేయి జారితే ఆడెందుకు లేపుతున్నావు? చూడు, నన్ను ఎందుకంటే మిడిల్ ఎట్టుకుంటున్నా చూడు. మరి నేను కూడా మిడిల్లోనే పెడుతున్నానమ్మా. నువ్వు అవుట్ అయిపోయినావు. చూసిన జోనా, సత్తా అనేది మనం గేమ్ ఆడినప్పుడు తెలుస్తుంది, అంతేగాని మనకు సత్తా ఉన్నదంటే ఉంటుందా? నీకు కూడా సత్తా ఉన్నది, నువ్వు కూడా బాగానే అన్నావు. కానీ సత్తా అంటే గేమ్ నుంచే వస్తుంది, మనం చెప్తే రాదు అది బయటకి. అయినా నువ్వు కరెక్టే చెప్పినావు. నేనే అట్లనే ఉంటాయి. ఆల్రెడీ నాకు తెలుసు నువ్వు ఎప్పుడైనా కానీ గెలుస్తావని, అందుకే నీకోసం నేను పోటీ పెట్టినా. అదే నువ్వు ముందే చెప్పొచ్చుగా. సారీ. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్.